ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మా ప్రియులందరికీ కూడా ప్రత్యేక వందనాలు యేసుక్రీస్తు నామంలో. అయితే వేకునే లేచి మేము స్తుతించే విధానము మీకు కూడా తెలియజేయాలని ఆశపడి ఉదయాన్నే ఎవరితోనూ ఏ మాట మాట్లాడకుండా డైరెక్ట్గా ప్రభువుకే స్తుతులు చెల్లించుకుంటూ మేము చేస్తున్న మరి ఈ స్తుతి ఆరాధన మీరు కూడా మరి ఎక్కడ ఫాలో అవ్వకపోతే ఫాలో అవుతారని, మీకు కూడా దేవుడు సహాయం చేయాలని ఈ ప్రోగ్రాం చేస్తూ ఉన్నాం. మీరు దీన్ని పాటిస్తూ మీరు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. స్తుతులు చెల్లిద్దాం. మీరు గమనించండి, కళ్ళు మూసుకోండి, మోకాళ్ళు వేసేవాళ్ళు వేయండి. చెప్తాను. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లుగా భూమి మీద నెరవేరును గాక. మనదినాహారము నేడు మాకు దయచేయండి. మా రుణస్తులు మీకు క్షమించిన ప్రకారం మరణలు క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని తప్పించండి. యేసయ్య వారి నామంలో అడుగుతున్నాం అని చెప్తూ స్తుతులు చెల్లేటప్పుడు, తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన అమూల్యమైన శిలువ రక్తపు నిబంధన ద్వారా మీ పరిశుద్ధ పాదాల యొద్దకు వచ్చానైనా కోటానుకోటి స్తోత్రాలు మీరు చెప్పండి అన్న. తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన అమూల్యమైన శిలువ రక్తపు నిబంధన ద్వారా జగత్తు పునాది వేయబడక ముందే మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకై కోటానుకోటి స్తోత్రములు. తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన అమూల్యమైన శిలువ రక్తపు నిబంధన ద్వారా నూతన సృష్టిగా మమ్మల్ని చేసినందుకే కోటానుకోటి స్తోత్రములు. తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారికి పరిశుద్ధమైన అమూల్యమైన శిలువ రక్తపు నిబంధన ద్వారా మా పాపమంతటిని క్షమించి మమ్మల్ని విమోచించినందుకై కోటానుకోటి స్తోత్రములు. తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారికి పరిశుద్ధమైన అమూల్యమైన శిలువ రక్తపు నిబంధన ద్వారా మా శాపమంతటిని కొట్టివేసి మాకు ఆశీర్వచనం ఇచ్చినందుకు కోటానుకోటి స్తోత్రములు. తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారికి పరిశుద్ధమైన అమూల్యమైన శిలువ రక్తపు నిబంధన ద్వారా మా దరిద్రతను పోగొట్టి మాకు దీవెనలు ఇచ్చినందుకు కోటానుకోటి స్తోత్రములు. తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారికి పరిశుద్ధమైన అమూల్యమైన శిలువ రక్తపు నిబంధన ద్వారా శిలువ రక్తంతో మమ్మల్ని కప్పి దుష్టుడు ముట్టకుండా దుష్టుడికి భయం కలిగజేసినందుకు కోటానుకోటి స్తోత్రములు. తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారికి పరిశుద్ధమైన అమూల్యమైన శిలువ రక్తపు నిబంధన ద్వారా నూతన సృష్టిగా మమ్మల్ని చేసినందుకు కోటానుకోటి స్తోత్రములు. తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారికి పరిశుద్ధమైన అమూల్యమైన శిలువ రక్తపు నిబంధన ద్వారా శాంతి సమాధానం ఇచ్చినందుకు కోటానుకోటి స్తోత్రములు. తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారికి పరిశుద్ధమైన అమూల్యమైన శిలువ రక్తపు నిబంధన ద్వారా సంతోషము ఆదరణ ఇచ్చినందుకు కోటానుకోటి స్తోత్రములు. తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారికి పరిశుద్ధమైన అమూల్యమైన శిలువ రక్తపు నిబంధన ద్వారా మమ్మల్ని మీ కుమార్తెలుగా చేసుకున్నందుకు కోటానుకోటి స్తోత్రములు. తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారికి పరిశుద్ధమైన అమూల్యమైన శిలువ రక్తపు నిబంధన ద్వారా పరిశుద్ధాత్మను ప్రేమను మాకు ఇచ్చినందుకై కోటానుకోటి స్తోత్రములు. తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారికి పరిశుద్ధమైన అమూల్యమైన శిలువ రక్తపు నిబంధన ద్వారా శత్రువుని మా పాదాల కింద అణగదొక్కినందుకై కోటానుకోటి స్తోత్రములు. కోటానుకోటి స్తోత్రాలు చెప్తున్నాను, మీరు చెప్తే మంచిది. తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారికి పరిశుద్ధమైన అమూల్యమైన శిలువ రక్తపు నిబంధన ద్వారా మా అపజయాలని జయాలుగా మారుస్తున్నందుకై కోటానుకోటి స్తోత్రములు. తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారికి పరిశుద్ధమైన అమూల్యమైన శిలువ రక్తపు నిబంధన ద్వారా అపవాదిని ఓడించే జయ జీవితం ఇచ్చినందుకై కోటానుకోటి స్తోత్రములు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన అమూల్యమైన శిలువ రక్తపు నిబంధన ద్వారా వాక్యానుసారమైన విజయం ఇచ్చినందుకై కోటానుకోటి స్తోత్రములు. తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారికి పరిశుద్ధమైన అమూల్యమైన శిలువ రక్తపు నిబంధన ద్వారా వాక్యానుసారమైన విడుదల ఇచ్చినందుకే కోటానుకోటి స్తోత్రములు. తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారికి పరిశుద్ధమైన అమూల్యమైన శిలువ రక్తపు నిబంధన ద్వారా వాక్యానుసారమైన విశ్వాసం ఇచ్చినందుకే కోటానుకోటి స్తోత్రములు. తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారికి పరిశుద్ధమైన అమూల్యమైన శిలువ రక్తపు నిబంధన ద్వారా యేసు ప్రభువా మీ రక్త త్యాగం ఎంతో గొప్పదినైనా కోటానుకోటి స్తోత్రములు. తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారికి పరిశుద్ధమైన అమూల్యమైన శిలువ రక్తపు నిబంధన ద్వారా యేసు ప్రభువా మీ ప్రాణత్యాగం ఎంతో గొప్పదినైనా కోటానుకోటి స్తోత్రములు. యేసు ప్రభువా మీ రక్తాన్ని ప్రేమిస్తున్నామయ్యా. యేసు ప్రభువా మీ రక్తాన్ని వర్ణిస్తున్నామయ్యా. యేసు ప్రభువా మీ రక్తాన్ని కీర్తిస్తున్నామయ్యా. యేసు ప్రభువా మీ రక్తాన్ని కొనియాడుతున్నామయ్యా. యేసు ప్రభువా మీ రక్తాన్ని ప్రభావం ఆరోపిస్తున్నామని కోటానుకోటి స్తోత్రములయ్యా. నాయనా మీకు వందనాలు, మీకు స్తోత్రములు. మీ ఆవరణలోకి వచ్చాను నాయన. అయ్యా ఇత్తడి గంగాల దగ్గరికి వచ్చాను నాయన. అయ్యా మరి మా పాపాలని కడుక్కోవడానికి వచ్చాను నాయన. గడిచిన దినములు మొదలుకొని ఈ దినముల వరకు మా కనులతో చేసిన ప్రతి పాపాన్ని క్షమించండి. గడిచిన దినములు మొదలుకొని ఈ దినముల వరకు మా చెవులతో చేసిన ప్రతి పాపమును క్షమించండి, శుద్ధి చేయండి, అటు వాటికి దూరం చేయండి. తండ్రి గడిచిన దినములు మొదలుకొని ఈ దినముల వరకు మా నాలుగుతో చేసిన ప్రతి పాపమును క్షమించండి, శుద్ధి చేయండి, అటు వాటికి దూరం చేయండి. తండ్రి గడిచిన దినములు మొదలుకొని ఈ దినముల వరకు
మా మనసుతో చేసిన ప్రతి పాపమును క్షమించండి, శుద్ధి చేయండి, అట్టి వాటికి దూరం చేయండి. తండ్రి, గడిచిన దినములు ఈ దినముల వరకు మా హృదయంతో చేసిన ప్రతి పాపమును క్షమించండి, శుద్ధి చేయండి, అట్టి వాటికి దూరం చేయండి ప్రభువా. నాయన, శిలువ కార్యం ద్వారా వీటన్నిటిని దూరం చేసామని, చేస్తున్నామని, చేయబోతున్నామని నమ్ముతూ నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. గడిచిన దినం వరకు ఈ దినం వరకు మా శరీరంతో చేసిన టోటల్గా అన్ని పాపాలు, మరి రాబోయే పాపాలను కూడా క్షమించినందుకు కోటాను కూడా స్తోత్రములు తండ్రి. యేసుక్రీస్తు ప్రభువారికి పరిశుద్ధమైన అమూల్యమైన శిరరక్తపు నిబంధన ద్వారా మీ పరిశుద్ధ స్థలంలోకి వస్తున్నాయని కోటాను కూడా స్తోత్రములు. మీ పరిశుద్ధ స్థలంలోకి వచ్చే భాగ్యం ఇచ్చినందుకే కోటాను కూడా స్తోత్రములు తండ్రి. యేసుక్రీస్తు ప్రభువారికి పరిశుద్ధమైన అమూల్యమైన శిరరక్తపు నిబంధన ద్వారా పరిశుద్ధాత్మను మాకు ఇచ్చినందుకే కోటాను కూడా స్తోత్రములు. పరిశుద్ధాత్మదయ మీరు మాతో ఉన్నందుకై స్తోత్రములు. పరిశుద్ధాత్మదయ ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించి విధానములో లోతైన అనుభవంలోకి మమ్మల్ని నడిపించండి. పరిశుద్ధాత్మదయమ భాషలతో మిమ్మల్ని ఆరాధించే కృపాభాగ్యం దయచేయండి. పరిశుద్ధాత్మదయ మీరు మాలో ఊరేడు ఓటుగా ఉండండి, ప్రవహించే నదులుగా ఉండండి, ప్రచండ వర్షంగా కూరండి, అగ్ని వెళ్ళి దిగిరండి, పావురం వెళ్ళి దిగిరండి, బలమైన గాలిగా మాలో వేచండి. పరిశుద్ధాత్మదయమ మీరు మాలో ఉన్నందుకై స్తోత్రములు. పరిశుద్ధాత్మ నూతన భాషలు మాకు దయచేయండి. వాక్యమైన నామం కలిగిందా మీకు స్తోత్రములు. ఈ వాక్యంలో జీవమున్నదనైనా జీవాన్ని మాకు దయచేయండి. మీ వాక్యంలో మర్మాలు మాకు దయచేయండి. మీ వాక్యంలో గల బలమైన ప్రార్థన, బలమైన విశ్వాసము, నీ ఆత్మాభిషేకము, ప్రేమ, త్యాగము, ఓర్పు, సహనము, శక్తి, బలము, ఆరోగ్యం, ఆశీర్వాదము, పరలోక సంబంధం రక్షణ మాకు కలుగు చేయండి. అలాగే మీ వాక్యం బోధించినప్పుడల్లా వినుచున్న వారందరూ కూడా దయచేయండి. మీ వాక్యమును బండల బదులు సుత్తి వల్లే మాలో ప్రవేశపెట్టండి. మీ వాక్యమును అగ్ని వంటిదిగా మాలో ప్రవేశించండి. మీ వాక్యమును ప్రాణాత్మ కీళ్ళలో, మూలుగులు, ఎముకల ప్రవేశంలో రెండంచులు కడ్డంగా వాడిని కడ్డంగా మాలో ప్రవేశపెట్టండి. మీ వాక్యమును 30 60 100 మాలో ఫలింపచేయండి. మీ వాక్య ప్రకారం ప్రవర్తిస్తూ బండ మీద లోతుగా తవ్వుకుని పునాది వేసుకుని ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలిన జీవితం మాకు దయచేయండి. అలాగే మీ వాక్యం బోధించినప్పుడు అలా వినుచున్న వారందరూ కూడా దయచేయండి. ఆకాశము భూమి గతించిపోయిన మీ మాటల పొల్లైన సున్నాయిని తప్పి నిశ్చరంగా మీ వాక్యం నుంచి అంత స్థిరమైన జీవితాలు మాకు దయచేయండి. వాక్యమైన నామం కలిగిందా మీకు స్తోత్రములు. ఇంకా చాలా చెప్పాల్సి ఉన్నాయి కానీ తర్వాత ప్రోగ్రాములో మేము చెప్తాం. ఇంతవరకు మీరు నేర్చుకుని దీవెనలు పొందాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఇది అందరికీ షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల మా దేవా, ఈ స్తుతుల ద్వారా ప్రభువా మీ నామాన్ని మహిమ తెచ్చుకోండి. అది మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునికే మహిమ కలుగును గాక. ఈ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మా అందరికీ వందనాలు.